సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్ చందానగర్ పరిధిలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా ప్రజలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మియాపూర్ చందానగర్ పరిధిలో ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఎవరైనా సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్ చందాపూర్ పరిధిలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల చేశారు. 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా ప్రజలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మియాపూర్ చందానగర్ పరిధిలో ఇవాల్టి నుంచి నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 విధించారు పోలీసులు. ఎవరైనా సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కీలక నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్ చందానగర్ పరిధిలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల చేశారు. 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా ప్రజలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటు మియాపూర్ చందానగర్ పరిధిలో ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎవరైనా సెక్షన్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ప్రభుత్వ భూమికి సంబంధించి వైరల్ అయిన నేపథ్యంలో దాన్ని ఆక్రమించుకునేందుకు అందరూ రావడం, తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆ పోలీసుల మీద రాళ్ళు దాడి జరిగిన నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో కనుక ఎవరన్నా సరే గుంపుగూడినా, తర్వాత ర్యాలీలు తీసినా, లేకపోతే ఎలాంటి అసాంఘిక చర్యలు పాల్పడ్డా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడం లేదు అని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే కొంతమంది కావాలని స్ప్రెడ్ చేసిన ఈ వార్త వల్ల చాలా మంది అంటే తమకు తెలియకుండానే ఈ ట్రాప్ లో పడిపోయి వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడం, తర్వాత పోలీసుల మీదకి చివరకు దాడికి తెగబడిన నేపథ్యంలో ఇక పోలీసు మాత్రం స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఒకవేళ కనుక ఎవరైనా సరే పోలీసులు ఏమైతే పెట్టిన 144 సెక్షన్ కానీ, తర్వాత గుంపులుగా వెళ్ళడం కానీ చేస్తే మాత్రం ఉపేక్షించలేదు. ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ సంబంధించిన వెహికల్స్ కావచ్చు, తర్వాత పోలీస్ వెహికల్స్ మాత్రమే అక్కడ అనుమతిస్తాము. ఆయా ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తప్పించి ఎవరన్నా గుంపులుగా వెళ్లే ప్రయత్నం చేసినా, గుంపులుగా వెహికల్స్ వెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని చెప్పని సైబరాబాద్ కమిషనర్ ప్రకటన చేయడం జరిగింది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.